Hello people, welcome to Mr. and Mrs. Arla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ ఓట్స్ రవ్వ ఇడ్లీ అండి. మీరు కనుక ఒకవేళ డైట్ చేస్తూ ఉంటే గనక ఈ రవ్వ ఇడ్లీ మీ డైట్ లో పార్ట్ చేసుకోవడం వల్ల బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఓట్స్ లో ఫైబర్ ఉంటుంది, కర్డ్ లో ప్రోటీన్ ఉంటుంది. అలాగే మనకి యూజ్ చేసే రవ్వలో మనకి క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే ఏ ఫెర్మెంటేషన్ అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఒక 20 minutes లో ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం. ఇది మన వైట్ రవ్వతో చేసుకునే ఇడ్లీ ఎంత సాఫ్ట్ గా ఉంటాయో ఇలా చేసుకున్నా కూడా ఇడ్లీ చాలా సాఫ్ట్ గా ఉంటాయండి. ముందు దానికోసం ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 teaspoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత 1/2 teaspoon ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు కూడా మనం తెల్ల రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న 1 కప్పు ఓట్స్ పౌడర్ కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత జస్ట్ వేడి హీట్ అయ్యేలాగా. ఇప్పుడు ఆ పౌడర్ మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా తురుముకున్న క్యారెట్, అలాగే చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే కొలుచుకుని తీసుకున్నామో అదే కప్పుతో కర్డ్ వేసుకుంటున్నాను. అలాగే 2 కప్పుల వరకు కూడా వాటర్ వేసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీలో కాకుండా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 15 minutes రెస్ట్ లో ఉంచేయాలి. 15 minutes తర్వాత మూత తీసి చూసుకొని ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. లైక్ ఫ్రూట్ సాల్ట్, ఈనో గాని కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ బ్యాటర్ని మొత్తం మనం ఇడ్లీ మౌల్స్ కి లైట్ గా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ బ్యాటర్ మొత్తం మనకి ఎన్ని ఇడ్లీలు అయితే గనక అన్ని ఇడ్లీల వరకు కూడా మనం ఇడ్లీ మౌల్డ్లో సర్దుకోవాలి. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి 8 వరకు ఇడ్లీ అయ్యాయండి. అంటే ఆల్మోస్ట్ 2 రేకుల వరకు కూడా అయినాయి. ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న ఆవిరి మీద ఈ 2 రేకుల ఇడ్లీలు స్టాండ్ పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద 20 minutes కుక్ చేసుకోవాలి. 20 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి చెక్ చేసుకుంటే మనం 1 స్పూన్ పెట్టి చెక్ చేస్తే గనక మనకి పిండి అంటుకోకుండా బయటకు వచ్చేస్తుంది. అంతే, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన చట్నీతో ఇడ్లీని సర్వ్ చేసుకోవడం అంతే. ఇప్పుడు వరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.